అందరికీ నమస్కారం. విద్యావంతులు, అదృష్టవంతులు అయ్యే పిల్లలు ఏ నక్షత్రంలో జన్మిస్తారు అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విద్యావంతులు, అదృష్టవంతులు అయ్యే పిల్లలు ఏ నక్షత్రంలో జన్మిస్తారు అనే విషయానికి వస్తే, జ్యోతిష్య శాస్త్రపరంగా వివిధ పద్ధతుల్లో అన్వయించబడుతుంది. 27 నక్షత్రాలలో జన్మించే వ్యక్తుల యొక్క లక్షణాలు వారి నక్షత్రాలు ఆధారంగా నిర్ణయించబడతాయి. ప్రతి నక్షత్రం వారికి ప్రత్యేకమైన గుణాలను కలిగి ఉంటారు. అయితే ఆయా నక్షత్రాలలో పుట్టిన పిల్లల లక్షణాలను గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిగా అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే చురుకైన మనసు, ఆరోగ్యవంతుడు, శక్తివంతుడు అయి ఉంటాడు. పుత్రిక జన్మించినట్లయితే చలాకీగా ఉంటుంది, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటుంది, బాగా నేర్చుకునే అలవాటు కలిగి ఉంటుంది. ఇక భరణి నక్షత్రము. భరణి నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే ధైర్యవంతుడు, శక్తివంతుడు, వ్యాపార పరిజ్ఞానం ఎక్కువగా కలిగినవాడు అవుతాడు. ఇక పుత్రిక జన్మించినట్లయితే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది. గౌరవప్రదమైన వ్యక్తిత్వం ధన ప్రాప్తిని కలిగించే విధంగా ఉంటుంది. ఇక కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రంలో పుత్రుడు జన్మించిన ధైర్యవంతుడు, శక్తివంతుడు, కార్యనిర్వహణలో నిపుణుడు అయి ఉంటాడు. మానసికంగా సూక్ష్మ ఆలోచనాత్మక నిర్ణయాలలో ధైర్యవంతుడు, కుటుంబానికి భద్రత, గౌరవం, సామాజిక ప్రతిష్టలను ఇస్తాడు. ఇక స్వభావంలో కొంచెం అగ్ని లక్షణం, అంటే వేగంగా స్ఫూర్తిగా ఉండే స్వభావం కలిగి ఉంటాడు. ఇక పుత్రిక జన్మించిన శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు, న్యాయపరమైన ఆలోచనలు, బలమైన ధైర్యవంతమైన స్వభావం కలిగి ఉంటుంది. కుటుంబం మరియు ఆర్థిక సామాజిక స్థితుల్లో సహాయపడుతుంది. ఇక 4వ నక్షత్రం రోహిణి. రోహిణి నక్షత్రంలో పుత్రుడు జన్మించిన కళాప్రియుడు, సంస్కారవంతుడు అవుతాడు. పుత్రిక జన్మించిన సౌందర్యవంతురాలు, నాట్యం, సంగీతం వంటి కళల్లో ప్రతిభ కలిగి ఉంటుంది. ఇక మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రంలో పుత్రుడు జన్మించిన తెలివైనవాడు, పరిశోధనాపరుడు, పరిశోధనా రంగంలో బాగా రాణించగలిగిన వాడు అవుతాడు. ఇక పుత్రిక జన్మించిన ఆలోచన పరురాలు, జ్ఞానవంతురాలు అవుతుంది. ఇక ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మించిన బలమైన ఆత్మస్థైర్యం, మార్పులను అంగీకరించే స్వభావం కలిగి ఉంటాడు. పుత్రిక జన్మించిన ఉత్సాహభరితురాలు, కొత్త విషయాల పట్ల ఆసక్తి కలిగినదై ఉంటుంది. ఇక పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రంలో పుత్రుడు జన్మించిన న్యాయబద్ధమైన ఆలోచనలు, విజ్ఞానానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం కలిగిన వాడవుతాడు. ఇక పుత్రిక జన్మించిన ధ్యానం, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగినదై ఉంటుంది. ఇక పుష్య నక్షత్రం. పుష్య నక్షత్రంలో పుత్రుడు జన్మించిన గురువుగా, ధర్మపరుడుగా ఎదుగుతాడు. పుత్రిక జన్మించిన సేవా స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక ఆశ్లేష నక్షత్రం. పుత్రుడు జన్మించిన తెలివితేటలు ఎక్కువ, జాగ్రత్తగా ప్రవర్తించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. కుటుంబానికి భద్రత, ఆత్మీయత, ఆర్థిక సామాజిక విషయాలలో స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు. ఇక పుత్రిక జన్మించిన వ్యూహ రచనలో నిపుణురాలు, ధైర్యవంతురాలు, తెలివి, చతురత, సున్నితమైన స్వభావం కలిగి ఉంటుంది. ఇంటి పట్ల, కుటుంబానికి మేలు, ఆత్మీయతను పెంచుతుంది. అలాగే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటుంది. ఇక మఖా నక్షత్రం. మఖా నక్షత్రంలో పుత్రుడు జన్మించిన రాజసంగా ఉంటాడు, నాయకత్వ గుణాలు కలిగి ఉంటాడు. ఇక పుత్రిక జన్మించిన గొప్ప మనసు, అహంకార స్వభావం కొంచెం ఉండవచ్చు. ఇక పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రంలో పుత్రుడు జన్మించిన కళా నైపుణ్యం, సంభాషణలో ప్రతిభ కలిగిన వాడే ఉంటాడు. పుత్రిక జన్మించిన అందం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, మృదు స్వభావం కలిగి ఉంటుంది. ఇక ఉత్తరా నక్షత్రం. ఉత్తర పాల్గొని నక్షత్రం. పుత్రుడు జన్మించిన ధర్మపరుడు, సేవా స్వభావం కలిగిన వాడవుతాడు. ఇక పుత్రిక జన్మించిన సహనశీలురాలు, కుటుంబం పట్ల బాధ్యత కలిగినదై ఉంటుంది. ఇక హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రంలో పుత్రుడు జన్మించిన చేతి పనుల్లో నైపుణ్యం కలిగిన వాడు, గుణవంతుడు. ఇక పుత్రిక జన్మించిన కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది, ప్రేమశీలురాలు. ఇక చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రంలో పుత్రుడు జన్మించిన సృజనాత్మకతను కలిగి ఉంటాడు, శక్తివంతుడు. పుత్రిక జన్మించిన బలమైన అభిప్రాయాలు తీసుకునే శక్తి కలిగినదై ఉంటుంది,
ఇక సృజనాత్మకత కలిగినదై ఉంటుంది. ఇక స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో పుత్రుడు జన్మించిన స్వేచ్ఛను కోరుకునేవాడు విజయవంతుడవుతాడు. ఇక పుత్రిక జన్మించిన స్వతంత్రమైన ఆలోచనలు కలిగి ఉంటుంది బుద్ధిమంతురాలు. ఇక విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన పట్టుదల కలిగిన వాడు విజయ సాధకుడు అవుతాడు. పుత్రిక జన్మించిన స్వీయ పట్టుదలతో ఎదిగే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇక అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన స్నేహ స్వభావాన్ని కలిగి ఉంటాడు. మిత్రులతో నమ్మకంగా ఉంటాడు. స్నేహపరుడు, ధైర్యవంతుడు, ఆత్మీయత కలిగిన వ్యక్తి. మానసికంగా సున్నితంగా ఉంటాడు, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరమైన ఆలోచన కలిగినవాడు. ఇక పుత్రిక జన్మించిన మృదు స్వభావం కలిగి ఉంటుంది. సహనశీలురాలు. కుటుంబం, ఇంటి పట్ల సంబంధాలను బలపరుస్తుంది. ధైర్యం, ఆలోచనాత్మకత సామాజిక ప్రతిష్టకు మేలు చేస్తుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన బలమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. పుత్రిక జన్మించిన గంభీరత, ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలిగినదై ఉంటుంది. ఇక మూలా నక్షత్రం. మూలా నక్షత్రంలో పుత్రుడు జన్మించిన దీక్ష, మానసిక బలంతో ఎదుగుతాడు. పుత్రిక జన్మించిన ఆధ్యాత్మిక ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ధైర్యవంతురాలు. ఇక పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన దృఢ సంకల్పం కలిగిన వాడై ఉంటాడు. విజయాన్ని సాధించగలిగిన వాడై ఉంటాడు. పుత్రిక జన్మించిన ధైర్యవంతురాలు, నమ్మకస్తురాలు అవుతుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన క్రమశిక్షణ కలిగిన వాడై ఇంటికి గౌరవాన్ని తెచ్చేవాడై ఉంటాడు. పుత్రిక జన్మించిన సహన స్వభావం కలిగి ఉంటుంది. సేవాభావం కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన మంచి విజ్ఞానవంతుడు, మానసికంగా జాగ్రత్తపరుడు, చతురత, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగినవాడు. కుటుంబానికి భద్రత, గౌరవం ఇస్తాడు. పుత్రిక జన్మించిన వినయపూర్వకంగా ఉంటుంది. సహాయ ప్రవృత్తి కలిగినదై ఉంటుంది. కుటుంబ శాంతిని కోరుకునేదై ఉంటుంది. మానసికంగా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ ధైర్యవంతురాలు, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక ధనిష్ఠ నక్షత్రం. ధనిష్ఠ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన సంగీత కళలయందు ఆసక్తి కలిగిన వాడై ఉంటాడు. ధైర్యవంతుడు అవుతాడు. ఇక పుత్రిక జన్మించిన కళాప్రియురాలు. కళలలో ఆసక్తి కలిగినదై ఉంటుంది. గౌరవప్రదమైన ఆలోచన ప్రవృత్తిని కలిగి ఉంటుంది. ఇక శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రంలో పుత్రుడు జన్మించిన గంభీరమైన ఆలోచనలు కలిగినవాడు, పరిశోధనలలో నైపుణ్యత కలిగిన వాడవుతాడు. ఇక పుత్రిక జన్మించిన సృజనాత్మకత కలిగినదై ఉంటుంది. వైద్య శాస్త్రం వైపు ఆసక్తి కలిగినదై ఉంటుంది. ఇక పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మించిన బలవంతుడు, ధైర్యవంతుడు, కష్టాలను భరించగల వ్యక్తిత్వం కలిగిన వాడే ఉంటాడు. ఆలోచనాత్మకంగా ఉంటాడు. కుటుంబం పట్ల భద్రత కలిగిన వాడే ఉంటాడు. పుత్రిక జన్మించిన సేవా స్వభావం ఎక్కువగా కలిగి ఉంటుంది. ధైర్యవంతురాలవుతుంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మించిన శారీరకంగా బలమైన వాడు, శాంతి కలిగిన వ్యక్తిత్వం, ధైర్యం కలిగిన వాడు, మానసికంగా గంభీరత, ఆలోచనాత్మకత కలిగిన వాడు, చదువులో మెరుగైన వాడు, కుటుంబపరంగా భద్రతా సమృద్ధికి సహకరిస్తాడు. ఇక పుత్రిక జన్మించిన సహనశీలురాలు, కుటుంబానికి అంకిత భావం కలిగినది, అందం, శాంతి, పౌరుషం కలిగిన స్వభావం, ఇంటి సమగ్రత, కుటుంబ సంబంధాలు, శాంతి, శ్రేయస్సులో ప్రభావం చూపిస్తుంది. ఇక చివరిది రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రంలో పుత్రుడు జన్మించిన దయా స్వభావుడు, వినయం కలిగినవాడు, మానసికంగా సున్నితమైన మనస్తత్వం కలిగినవాడు, ఆత్మీయతతో కుటుంబాన్ని సంరక్షించే వ్యక్తిత్వం కలవాడు, కుటుంబాన్ని భద్రతగా, సమృద్ధిగా కాపాడేవాడు, ఆధ్యాత్మికత కలిగిన స్వభావం కలవాడు. ఇక పుత్రిక జన్మించిన శాంతి, ప్రేమ, కరుణ, సహాయం చేసే ప్రవృత్తి కలిగింది. కుటుంబ శ్రేయస్సు పెంచే వ్యక్తిత్వం కలిగినది. మానసికంగా సున్నితమైన స్వభావం కలిగినది. ఆత్మీయత కలిగిన వ్యక్తిత్వం కలది. కుటుంబ మేలు కోరుకునే వ్యక్తిత్వం కలిగినది. ఇక ఈ విశ్లేషణ ప్రకారం ప్రతి నక్షత్రంలో పుట్టిన పిల్లలకు ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉంటారు.
చూశారు కదండి, ఈరోజు మనం 27 నక్షత్రాలలో పుట్టిన వ్యక్తుల యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.